నమస్తే వ్యూవర్స్, కబుర్ల పాయింట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం నా పేపర్లో వచ్చిన సైన్స్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం, వినేయండి. సో నాకు గుర్తున్న వరకు నా పేపర్లో కవర్ చేసిన సైన్స్ టాపిక్స్ అయితే ఇవేనండి. మాలిక్యులర్ ఫార్ములాస్, పెట్రోలియం ప్రోడక్ట్స్, న్యూటన్ లాస్, లెన్స్ పొజిషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రేషన్, ప్లాంట్స్ కోసం నాకు పాలినేషన్ వచ్చింది అండ్ బోర్స్ అటామిక్ లా. సో ఈ టాపిక్స్ అన్నీ ఒక దగ్గర రాశాను సచ్ దట్ మీకు ఎగ్జామ్లో రివిజన్ లాగా చేసుకుందాం టాపిక్స్ అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చింది. సో సైన్స్ కేటగిరీలో 25 క్వశ్చన్స్ ఉంటాయండి, 25 మార్క్స్. అండ్ ఈ సైన్స్ కేటగిరీలో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటాయి. 3 కలిపి ఇది జనరల్ సైన్స్ కేటగిరీగా 25 క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో ఫస్ట్ టాపిక్ అయితే మాలిక్యులర్ ఫార్ములాస్ అయితే నాకు 2 క్వశ్చన్స్ వచ్చాయండి. ఒకటి గ్లూకోజ్ C6H12O6 గ్లూకోజ్ ఇచ్చి దీని మాలిక్యులర్ ఫార్ములా ఏంటి అని అడిగారు. ఇంకోటి ఇథైల్, ఈథేన్ అవి ఉంటాయి కదా, వాటి మాలిక్యులర్ ఫార్ములాస్ కూడా అడిగారు. సో సైన్స్లో మీరు మాలిక్యులర్ ఫార్ములాస్ కూడా చూసుకోండి. మీకు గనక టైం ఎక్కువ లేదు ప్రిపేర్ అవ్వడానికి అని అనుకుంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి సైన్స్ మీద. అప్పుడు మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో అని ఒక ఐడియా అయితే వస్తుంది. టైం లేదు అనుకున్నప్పుడు మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే ఏ ప్యాటర్న్లో క్వశ్చన్స్ వస్తున్నాయని అయితే మీకు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. సో తప్పకుండా మీరు ఫ్రీ టెస్ట్లు చాలా ఉంటాయండి, ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి. సో సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అయితే మనం చూడొచ్చు మన ఎగ్జామ్లో. సో తప్పకుండా మీరు మాక్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయండి, దానివల్ల మీకు టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ టాపిక్ రెస్పిరేషన్, ఎక్స్క్రేషన్. ఈ టాపిక్స్ కూడా చూసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఉంది, ఫిష్కి రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటి, గిల్స్. అంటే ఎలాగా అవి బ్రీతింగ్ తీసుకుంటాయి, అలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. రెస్పిరేషన్, ఎక్స్క్రేషన్ లేదా ఒక సినారియో లాగా ఇచ్చి హ్యూమన్కి ఏది చాలా ఇంపార్టెంట్, రెస్పిరేషన్, ఎక్స్క్రేషన్, అలా కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ న్యూటన్ లాస్ కూడా అడిగారు, ఫస్ట్, సెకండ్, థర్డ్. మీరు జస్ట్ లా ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవడం కాదు, నాకు ఎలా ఇచ్చారంటే ఒక సెనారియో ఇచ్చి అది ఏ లాకి అవుతుంది, ఏ లా మీద డిపెండ్ అవుతుంది, ఫస్టా, సెకండా, థర్డా. ఇంకో 4th ఆప్షన్ కూడా ఏదో ఇచ్చారు, నాకు అంత గుర్తులేదు. బట్ న్యూటన్స్ లాలో మీరు ప్రిన్సిపల్స్ మాత్రమే కాకుండా ఏదైనా ఒక సెనారియో ఇస్తే చెప్పగలగాలి మీరు అది ఏ లాకి డిపెండ్ అవుతుంది అని. నెక్స్ట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగారండి. పెట్రోల్, డీజిల్, కెరసన్ లైక్ ఏది కంబైన్ చేస్తే ఏమవుతుంది. సో అలా పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద కూడా మంచి నాలెడ్జ్ తెచ్చుకోండి. అండ్ లెన్స్ పొజిషన్, కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్ కూడా అడిగారు. అలాగే ఒక ఎఫ్ దగ్గర ఒక మిర్రర్ పెట్టారు, ఈ పాయింట్ పి మీదకి ఎన్ని డిగ్రీస్లో వస్తుంది యాంగిల్ లైట్, అలా. సో లెన్స్ పొజిషన్స్ మీద చాలానే క్వశ్చన్స్ వచ్చాయి, ఒక 2-3 చాలానే. అంటే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ వీడియోలో నేను 100 సబ్స్క్రైబర్స్ త్వరగా చేయండి అనుకున్నాను అండ్ అప్పుడే నాకు 150 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. నా ఛానల్లో ఎడ్యుకేషన్తో పాటు ప్లస్ మీకు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, వ్లాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో నా ఛానల్ ఇంట్రడక్షన్ ఉంది, 2 minutes వీడియో చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాంట్స్లో నాకు పాలినేషన్ కోసం అడిగారండి. పాలినేషన్ కోసం ఎలా అడిగారంటే సేమ్ సెనారియో ఇచ్చారన్నమాట. ఒక్క ప్లాంట్ మీద నుంచి ఇన్సెక్ట్స్ ఇంకో ప్లాంట్ మీదకి వెళ్ళాయి, సో అలా సీడ్స్ క్యారీ చేసి వెళ్ళినట్టు. సో ఆ ప్రాసెస్ని ఏమంటారు అని అడిగారు, దాన్ని పాలినేషన్ అంటారు. సో అలా ప్లాంట్స్ మీద నాకు అలా క్వశ్చన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ బోర్స్ అటామిక్ లా గురించి ఎలా అడిగారంటే ఇందులో నెంబర్ ఆఫ్ షెల్స్ ఎన్ని షెల్స్ ఉంటాయి, అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక రౌండ్ సర్కిల్లో మూవ్ అవుతాయి న్యూక్లియస్ చుట్టూ. ఇప్పుడు ఆ సర్కిల్ని ఏమంటారు అని అడిగారు. ఒక ఫిజిక్స్ మ్యాథమెటికల్ క్వశ్చన్ వచ్చింది. ఒక ఆబ్జెక్ట్ ఉంది M1 అనేది, దాని మాస్ ఇంత, సమ్ వాల్యూ ఇచ్చారు. అండ్ M2 ఉంది, దాని మాస్ ఇంత, ఈ రెండు ఎప్పుడు కొలిజన్ అవుతాయి. సో అలాంటి ప్రాబ్లం ఒకటి వచ్చింది. అండ్ కరోజన్ మీద కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. సో మీరు మోస్ట్లీ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయాలి, 10th బేసిస్ వరకు అయితే హయ్యెస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. నాకు గుర్తున్న ప్రతి టాపిక్ మీకు చెప్పేశానండి. ఆల్ ద బెస్ట్ మీ ఎగ్జామ్స్కి. అండ్ నా ఛానల్లో రీజనింగ్ అండ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, నా పేపర్లో పడినవి చిన్న ఎక్స్ప్లెనేషన్తో నేనైతే చెప్పాను, తప్పకుండా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.